ఐపీఎల్ ఎప్పుడు జరిగినా వేలంలో భారీ ధరకు అమ్ముడైన ప్లేయర్స్ పైనే అందరి చూపు ఉంటుంది. కోట్లు పోసు కొన్నందుకు వారు ఎలా ఆడతారు అంటూ చాలా మంది ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. వీరిలో కొందరు సక్సెస్ అయితే మరికొందరు ఫెయిల్ అవుతూ ఉంటారు. కానీ మరికొందరు ఆటగాళ్లను కోట్లు పెట్టి కొన్నప్పటికీ తుది జట్టులో చోటు ఉండదు. సీజన్ మొత్తం ఇలాంటి ఆటగాళ్లు బెంచ్కే పరిమితమైన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత సీజన్లోనూ ఇదే జాబితా కనిపిస్తోంది. ఆ జాబితాలో పేస్ బౌలర్ నటరాజన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. వేలంలో ఏకంగా 10 కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు నటరాజన్ను ఆడించలేదు. తమిళనాడులోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన టీ నటరాజన్ తమిళనాడు ప్రీమియర్ లీగ్ ప్రదర్శన కారణంగా ఐపీఎల్లో చోటు దక్కించుకున్నాడు. దేశవాళీ టోర్నీలో అతని పర్ఫార్మెన్స్ కంటే తమిళనాడు లీగ్లో అతని పర్ఫార్మెన్స్ ఎక్కువ పేరు తీసుకొచ్చింది. ఖచ్చితమైన యార్కర్లు, ఒత్తిడిలోనూ ప్రశాంతంగా బౌలింగ్ చేయగల నైపుణ్యం నటరాజన్ సొంతం. 2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున 19 వికెట్లతో టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ వేలంలో అతన్ని 10.75 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఆశ్చర్యకరంగా ఐపీఎల్ 2025 సీజన్ సగం పూర్తయిపోయినా నటరాజన్కు ఇంకా ఆడే అవకాశం రాలేదు. ఐపీఎల్లో 61 మ్యాచ్లలో 67 వికెట్లు పడగొట్టిన అనుభవం ఉన్నప్పటికీ డీసీ పేస్ అటాక్ బాగా రాణిస్తుండటంతో అతనికి తుది జట్టులో చోటు దక్కడం లేదు. 2020-21 ఆస్ట్రేలియా టూర్లో గబ్బాలో ఆస్ట్రేలియాని ఓడించిన యంగ్ టీంలో టీ నటరాజన్ కూడా ఉన్నాడు. అయితే ఆసీస్ టూర్ నుంచి వచ్చిన తర్వాత నట్టు కాలికి సర్జరీ జరిగింది. ఆ గాయం నుంచి కోలుకున్నాక నటరాజన్ నుంచి మునుపటి పర్ఫార్మెన్స్ రాలేదు. అయితే ఐపీఎల్ ఆరంభానికి ముందు గాయంతో బాధపడుతున్న నట్టు ఫస్ట్ హాఫ్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. మిషెల్ స్టార్క్, ముఖేష్ కుమార్, మోహిత్ శర్మ ఇలా ఢిల్లీ క్యాపిటల్స్ టీం బౌలింగ్ యూనిట్ పటిష్టంగా ఉండడంతో నటరాజన్ రిజర్వ్ బెంచ్కే పరిమితమయ్యాడు. 2021లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన టీ నటరాజన్ ఐపీఎల్ పెర్ఫార్మెన్స్తో టీమిండియాలోకి తిరిగి రీఎంట్రీ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ టీం అతనికి తుది జట్టులో కూడా చోటు ఇవ్వడం లేదు. సెకండ్ హాఫ్లోనైనా అతనికి ఫైనల్ 11లో చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తోంది.